అసలు ప్రమాణం చేయమని సిపిని ప్రమాణం చేయమంటున్నావు కదా, ఫస్ట్ ప్రమాణం చేయి, రేపు చేయి. నువ్వు ప్రమాణం చేస్తేనే నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్, లేకుంటే ముఖ్యమంత్రి మోచేతి లాగే వ్యక్తి అని చెప్పి మొత్తం పూర్తి పోలీస్ వ్యవస్థనే గుర్తిస్తారు. రాసి పెట్టుకో బిడ్డ. ఈ టోపీ పెట్టి ముంగట 3 సింహాలు ప్రమాణం చేయి. నేను కుట్ర చేసినా, లీకేజ్ లో నా హస్తం ఉందా, మాల్ ప్రాక్టీస్ లో నా హస్తం ఉందా, దీంతో నాకేమైనా సంబంధం ఉందా? నువ్వు ముంగట టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయడు. ఫస్ట్ ఆ అమరులు ప్రమాణం చేయి, నీ కుటుంబాన్ని పక్క పెట్టుకుని ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. ముఖ్యమంత్రి ఇట్లా నువ్వు ఇలా సిటిజన్తో విచారణ జరుపు. అరే ఏడవన్నాడే ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. ఏడున్నాడు గింత 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మరి అక్కడ ఎవడో మహారాష్ట్ర కష్టాడు కనగొస్తాడు. నేనట పిచ్చోని చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, 317 జీవో పెడుతున్న ఉద్యోగులను ఉపాధ్యాయులను అది గోసపెట్టారు, చెట్టుకొని పుట్టుకొని చేసి అని చెప్పి ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యం చనిపోయారు. దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానో ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానో ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. దళిత బంధువు అందరికి ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. బీసీలను మొత్తం వాళ్ళ బతుకు బర్బాద్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తే పిచ్చి అంటావు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు వేరే నెరవేర్చినావు, దాని మీద చర్చకురా. ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు. తెలంగాణతో నీకు తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణతో తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలను విశ్వసిస్తలేరు. నీ కుట్రలు, నీ కృతజ్ఞతలు గమనించిర్రు. నీ కుటుంబ పాలన, అవినీతి పాలన గమనించిర్రు. ఏం చేయలేను. రాసి పెట్టుకో. నీ బిడ్డ, నీ కొడుకు జైలు కూడా ఖాయం. రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకో. మొత్తం తీస్తాం బిడ్డ. అందుకే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటారు కదా, ముఖ్యమంత్రి కొడుకు బాధ్యత వహించాలంటారు కదా. బట్ పిల్లలందరిది, అందరి పిల్లల్ని ముళ్ళ అసలు ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది కదా, ఎవరు చేసినట్టు నేను హిందీ పేపర్ లీక్ అయిందంటారు కదా, ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది. మరి అసలు కుట్ర చేసారు. ఈ అయ్యా చేసిన, తాత చేసిండా, ఇప్పుడు పాకిస్తాన్ చేసిన, బంగ్లాదేశ్ చేసిన, దాన్ని ఎందుకు విచారణ చెప్తాను? దాన్ని కూడా జరుపు. అందుకే అన్ని సిటీ చేస్తూ జరుపు. నువ్వు నీకు నిబద్ధత నిజాయితీ ఉంటే, నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నువ్వు మీరు మీ కుటుంబం సిట్టింగ్ చేసుకు, నువ్వు సిట్టింగ్ చేసి విచారణ కోరు. ఎవరైనా బయటకు వస్తుంది, ఎవరైనా బయటకు వస్తుంది కదా. నువ్వు ప్రమాణం చేయి. నువ్వు దేవుడు నమ్మావా? నీకు అదో మళ్ళీ దాని సంఖ్య అదొకటి పక్కన. నువ్వు దేవుడు నమ్మావా? కొద్దిసారి దేవుడు నమ్మాడు. సిపి ప్రమాణం చేయి. చేసిన ప్రమాణం నువ్వు చేయి. నేను ప్రమాణం చేసిన నువ్వు చేయి. అందరికి బలగస్తున్న చూపట్టాలి పోలీసులకు. సెంటిమెంట్లనా ఇంట్లో ఏడుస్తున్న దాడి చేసిరన్న, ఫోటో కింద తీసిరన్న, సెంట్లు కూడా కొట్టిరన్న, వాటర్ క్యాన్ తీసి కొట్టిరన్న, కింద వాటర్ క్యాన్ అంగడంగా చేసిరన్న. ఇంట్లో ఇది ఎవరు అంటే రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు చేస్తే కార్యకర్త. మా కార్యకర్తలు భయపడటం కాదు. మా కార్యకర్తలకు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ వీరుడు స్ఫూర్తి. మాకు మా కార్యకర్తలు, మా బలిదానమైన మా కార్యకర్తల స్ఫూర్తి మాకు. మేము జెండా కోసం పనిచేస్తాం, కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం, కమలపు వికాసం కోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెప్పరెప్పలు అడుగుతాం. అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నట్టు ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు చూపడతారు.